స్టఫ్ బై రమ్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ప్రెసెంట్ మన ఛానల్లో వెడ్డింగ్ సిరీస్ నడుస్తుంది కదా. వెడ్డింగ్ సిరీస్లో ఈరోజు రిసెప్షన్ వ్లాగ్ అనమాట. పెళ్లి అయిపోయిన వెంటనే వైజాగ్ అయితే వచ్చేసాము. వచ్చాక ఈరోజు రిసెప్షన్ అనమాట. ఈరోజు May 9th. రిసెప్షన్తో పాటు మా మిన్ను బర్త్డే కూడా ఉంది ఈరోజు. సో అందుకని చెప్పి పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళతో పాటు కలిసి రిసెప్షన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకని వాళ్ళని పిక్ చేసుకోవడం కోసం అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. అక్కడికైతే వెళ్ళబోతున్నాము. వెళ్ళిన తర్వాత వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా మేము రెడీ అయ్యి రిసెప్షన్కి వెళ్ళాలన్నమాట. సో ఆల్రెడీ టైం అయితే 7 అయిపోయింది. సో చలో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. కట్ చేస్తే పిల్లలు సింపుల్గా వచ్చేసినట్టు మీకు కనిపిస్తుంది, కానీ దీని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే అది కార్పొరేట్ కాలేజెస్లో చదువుతున్న పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది. చదివిస్తున్న పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది. సో అక్కడ పెద్ద ప్రాసెస్ అంతటిని మేము క్లియర్ చేసి మొత్తానికి మిన్నుని లక్కీని అయితే తీసుకొచ్చేసాము. ఎందుకంటే ఈరోజు మిన్ను బర్త్డే కాబట్టి మిన్నుకి పర్మిషన్ దొరికింది అండ్ లక్కీకి కూడా పర్మిషన్ దొరకడానికి కొంచెం ప్రాసెస్ అయితే జరిగింది. సో ఎనీవేస్ మొత్తానికి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాము. అండ్ మిన్ను ఫోన్లో బిజీ ఉన్నాడు, ఎందుకంటే ఈరోజు మిన్ను బర్త్డే కదా. సో ఇంటి నుంచి ఒక్కొక్కరుగా అందరూ కాల్స్ అయితే చేస్తున్నారు మిన్నుకి విష్ చేయడానికి. పెళ్లి నుంచి వచ్చేసిన తర్వాత అక్క మా ఇంట్లోనే ఉండిపోయిందనమాట. ఎలాగా మిన్ను బర్త్డే కదా, మిన్నుని తీసుకొని రిసెప్షన్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడే ఉండిపోయింది. సో అందరం కలిసి ఇంకా రిసెప్షన్కి అయితే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోవడమే. ఇంటికి అయితే ఫస్ట్ వెళ్ళాలి. సో ఫైనల్లీ పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాము. అండ్ ఇప్పుడైతే మేము రెడీ అవ్వబోతున్నాం. రెడీ అవ్వడానికి నేను శారీ అయితే డ్రేప్ చేసుకుంటున్నా. శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. సో ఇది మంచి స్పేస్ సిల్క్ శారీ. దీనిపైన ఫుల్గా వర్క్ అయితే వస్తుంది. చూడండి శారీ ఎంత బాగుంది కదా. సో ఈ శారీ కట్టుకోవడానికి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు సాహితీ వాళ్ళు తీసారనమాట. వాళ్ళ అన్నయ్య పెళ్లి కోసం వాళ్ళు నాకు తీసిన శారీ అనమాట ఇది. సో చూడండి ఎంత మంచిగా షైన్ అవుతుందో. శారీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అంతా కూడా ఇన్స్టా అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ట్రెండ్ అవుతుంది కదా, ఈ షిమ్మర్ ఫ్యాబ్రిక్ అంతా. సో ఈ శారీ అయితే తీసుకున్నాను. వర్క్ శారీ, పట్టు శారీలు తీసుకొని ఇంకా విసుగు వచ్చేసి వర్క్ శారీ కట్టుకుందామని, వర్క్ శారీ అయితే బాగుంటుందని ఇది తీసుకున్నాను. అండ్ రిసెప్షన్కి అయితే ఇది కట్టుకోవాలని ఇది కొన్నప్పుడే డిసైడ్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి. బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వచ్చిందనమాట. ఆల్రెడీ ఇది వర్క్ ఇచ్చేసారు. సో ఈ బ్లౌజ్తో ఈ శారీని ఫేస్ చేసుకోబోతున్నా. అండ్ ఈ శారీకి జ్యువెలరీ వచ్చేసి కొన్నప్పుడే కాదు, పెట్టేటప్పుడే అంతే, వాళ్ళు పెట్టేటప్పుడే డిసైడ్ అయిపోయాను. అండ్ ఈ సారికి జ్యువెలరీ వచ్చేసి ఈ జ్యువెలరీ అయితే వేసుకోబోతున్నాను. జ్యువెలరీ వచ్చేసి ఈ నెక్ సెట్ అయితే వేసుకోబోతున్నా. మంచిగా వర్క్ సారీ కదా, సో డైమండ్ ఫినిష్ ఉన్న జ్యువెలరీ అయితే బాగుంటుంది అని చెప్పి ఈ జ్యువెలరీతో అయితే పేర్ చేసుకోబోతున్నా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ ఉంటుంది అనమాట. వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే చలో మనం రెడీ అయిపోదాం. లేట్ అయిపోతుంది ఇప్పటికే. ఇప్పుడు ఇంకా మా మామయ్య వాళ్ళు శ్రీకాకుళం నుంచి వస్తారు. సో వాళ్ళు వచ్చేసరికి మేము రెడీ అయిపోవాలి. నేను మా అక్క ఈరోజు మ్యాచింగ్ అనమాట. మా అక్క కూడా సేమ్ ఇదే వైలెట్ కలర్, దానికి ఇంకా సిల్వర్ జరీతో ఉన్న పట్టు చీర కట్టుకుంటుంది. సో నేను వచ్చేసి ఈ శారీ కట్టుకోబోతున్నా. సో ఇంకా రెడీ అయిన తర్వాత ఇద్దరం కనిపిస్తాం. సో ఫైనల్లీ నేనైతే శారీ కట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో ఈ శారీ ఎప్పుడు కట్టుకుందామా అని చెప్పి. శారీ కొనుక్కున్నప్పటి నుంచి నాకైతే చాలా నచ్చేసింది. సాహితీ వాళ్ళ అన్నయ్య పెళ్లి కోసం నాకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అందరికీ పెట్టుబడి శారీస్ అన్నీ కూడా నేనే సెలెక్ట్ చేశాను. సో ఆ టైంలో నాకు నచ్చిన శారీ నాకు సెలెక్ట్ చేసుకోమంటే నేనైతే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా పట్టు చీరలు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను కదా. సో నాకు స్పేస్ సిల్క్ పైన వర్క్ ఉన్న శారీ తీసుకోవాలి అని నేను ముందే ఫిక్స్ అయ్యాను. సో ఆ టైప్లో ఉన్న శారీ, కొంచెం లైట్ వెయిట్ ఉన్న శారీ తీసుకుందామా అని అయితే అనుకుని, ఈ కలర్ కూడా నా దగ్గర చాలా రోజుల నుంచి లేదు. ఎప్పుడో ఆదిత్య బార్సాల్ టైంలో ఇటువంటి వర్క్ శారీ, ఈ కలర్ వర్క్ శారీ అయితే తీసుకున్నాను. సో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం సో మళ్ళీ ఈ కలర్ శారీ, అది కూడా వర్క్ ప్యాటర్న్లో ఉన్న శారీ అయితే తీసుకున్నాను అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఈ శారీ అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో పెట్టినట్టుగా ఈ శారీ మన దువ్వాడ మాదిరి గారు స్టోర్ ప్రమోషన్కి వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్ శారీయే కట్టుకుని వచ్చిందనమాట. మన స్టోర్లో ఈ శారీ 5000కి అవైలబుల్గా ఉంది అని తన స్టోర్ ప్రమోషన్ వీడియోలో చెప్పింది. అండ్ ఈ శారీ వచ్చేసి నేను పర్చేస్ చేసింది జస్ట్ అండర్ 3000 రూపీస్ పర్చేస్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ చూడడానికి అయితే ఒకేలా ఉంటుంది. సో మొత్తానికి ఇది శారీ అనమాట. అండ్ జ్యువెలరీ కూడా ఇలా పే చేసుకున్నాను.
అరేంజ్ జ్యువెలరీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇంకా హెయిర్ స్టైల్ పెండింగ్ ఉంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతే నా లుక్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. సో అది కూడా చూపిస్తాను. నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఇంకా వెతుక్కోకుండా సింపుల్గా మనకి చాలా హ్యాండీగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకు కావాల్సినప్పుడు అస్సలే దొరకవు. సో అందుకని చెప్పి ఇలా నేను వేసుకోవాలనుకున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా సెట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను. సో దట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సింపుల్గా దొరికేస్తుంది కదా. సో అందుకని చెప్పి అండ్ ఈ బ్లౌజ్ లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్లో ఒక షార్ట్ వీడియో చేసి చూపించేటప్పటికి కూడా మీ అందరికీ బాగా నచ్చింది కదా ఈ బ్లౌజ్. నాకు కూడా ఈ బ్లౌజ్ బాగా నచ్చింది. మీ అందరికీ నా డిజైనింగ్ కూడా ఈ మధ్య కొంచెం బాగా నచ్చుతుందని నాకు అర్థమైంది. ఇన్స్టాలో కూడా చాలా మంచిగా ఈ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ పెట్టేటప్పుడు చాలా మంచిగా రీచ్ అయితే వస్తుందన్నమాట. అండ్ యూట్యూబ్లో కూడా. సో ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే నాకు డెఫినెట్గా కామెంట్స్లో షేర్ చేయండి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కూడా ట్రై చేద్దాము. సో నేనైతే హెయిర్ స్టైల్ ఇలా సింపుల్గా హెయిరే బాగుంటుంది అని చెప్పి సింపుల్గా లూజ్ హెయిర్తోనే ఇలా ఈ సారీకి పేర్ చేస్తున్నాను. అండ్ వైట్కి మోతీతో పిన్ అయితే పెట్టాను అనమాట. వర్క్లో కూడా వైట్ స్టోన్స్ అండ్ బీడ్స్ మోతీస్ అవి ఉన్నాయి కదా. సో అదైతే బాగుంటుంది అని చెప్పి దాంతో అయితే పేర్ చేసుకున్నా. అండ్ కంప్లీట్ వైట్ కూడా నేను జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్నీ కూడా వైట్లో పేర్ చేశాను కదా. సో అందుకని చెప్పి హెయిర్ పిన్ కూడా వైట్లో పేర్ చేసుకున్నాను అనమాట. అండ్ సింపుల్గా ఇలా వైట్ స్టోన్ హిప్ బెల్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా చాలా సింపుల్గా నాకైతే భలే నచ్చేసింది ఈ లుక్. అంటే హెవీ మేకప్ ఓవర్గా అనిపించలేదు. చాలా సింపుల్గా క్యూట్గా అనిపించింది. అండ్ మేము ఇప్పుడైతే రిసెప్షన్ కోసం అని చెప్పి తుని అయితే వచ్చేసాం అనమాట. సో హియర్ వి ఆర్. చూడండి మాలాగా హైట్ మిస్ మ్యాచ్ అయ్యే కపుల్స్తో ఇదే ప్రాబ్లమ్. సెల్ఫీ కోసం పర్ఫెక్ట్ పొజిషన్ ఎప్పటికీ కుదరదు. అండ్ ఇంత లోపల కపుల్ ఎంట్రీ కోసం అక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరిగిపోతున్నాయి అనమాట. మంచి స్మోక్ ఎంట్రీ అయితే ఇచ్చారు. తర్వాత లోటస్ ఫ్లవర్ లో వాళ్ళ ఎంట్రన్స్ అయితే సూపర్ గా అనిపించింది. చాలా చాలా బాగుంది. అండ్ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి వీడియో తీసి ఫోటోలు తీస్తే సరిపోతున్నా, మనం కూడా ఏవో ఒకటి మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవాలి కదా. కొత్త జంటకి కూడా స్మోక్ ఎంట్రీ స్టేజ్ పైన మళ్ళీ క్రియేట్ చేశారనమాట. ఇంకా వాళ్ళు డాన్స్ చేసి కొంచెం మంచిగా ఫొటోస్ అవి తీసుకోవడం కోసం. సో వాళ్ళ ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయాక మేము కూడా వెళ్ళి స్టేజ్ పైన ఫొటోస్ అవి తీసేసుకున్నాం అనమాట. సో మనం కూడా ఫొటోస్ తీసుకుంటే మెమరీతో పాటు ఒక ప్రూఫ్ కూడా ఉంటుంది కదా మేము కూడా పెళ్ళికి వచ్చామని. అలాగే అక్కడ వాళ్ళు తీసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో కూడా ప్లే చేశారనమాట. మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అది చూస్తూ ఈ కొత్త జంటని బ్లెస్ చేస్తూ మొత్తానికి ఫంక్షన్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. పెళ్లి వరకు అందరికీ అంతా ఒకేలా జరుగుతుంది. ఫార్మల్గా ఉంటుంది కదా. అంటే పెళ్లి తంత అంతా కూడా అందరికీ ఆల్మోస్ట్ కామన్గానే ఉంటుంది, కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప. అండ్ రిసెప్షన్ వచ్చేసి ఇట్స్ లైక్ అ బిగ్ షో ఆఫ్ అనమాట. ఎవరికైనా సరే నార్మల్గా ఇప్పుడు మన స్టేటస్ అది చూపించుకోవడానికి మనం ఇంత గ్రాండ్గా చేసామని చెప్పుకోవడం కోసం రిసెప్షన్ అనేది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎంత గ్రాండ్గా అంటే అంత గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో లైక్ ఈ రిసెప్షన్లో వాళ్ళు తీసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అది కూడా ప్లే చేశారనమాట. అండ్ దీంతో పాటు వాళ్ళు అక్కడ కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేశారు. అబ్బాయి తరపు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇలాగా బ్రదర్స్, కజిన్స్, ఇలా రకరకాల గ్యాంగ్ ఉంటుంది కదా. సో వాళ్ళందరూ కలిపి మొత్తానికి కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారనమాట. అండ్ ఈ కేక్ కటింగ్ అది కంప్లీట్ అయిపోగానే మేమైతే ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. కట్ చేస్తే ఇంకా ఇంట్లో ఉన్నామన్నమాట. రాగానే వాళ్ళు ఇచ్చిన సారీ సామాను అంతా ఉంటుంది కదా, పెళ్లి సారీ కూడా వాళ్ళు మా చేతికి ఇచ్చి పంపించేశారు. ఎందుకంటే సాహితీ రావడానికి కూడా టైం పడుతుంది, అవి మా వరకు ఇంకా అందుతాయో లేదో అని చెప్పి ఇంకా వాళ్ళు మా చేతి ఇచ్చి పంపించేశారనమాట. సో నేనైతే ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రశాంతంగా ఈ స్వీట్స్తో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మొత్తానికి ఇది ఇవాళ కంప్లీట్ వీడియో అయితే వ్లాగ్ అయితే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో వీడియో చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే. ఇప్పుడైతే అర్జెంట్గా ఇవన్నీ నేను రిమూవ్ చేసేసి ఫ్రీ అయిపోవడమే. ఎంత ఎక్సైట్మెంట్తో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి మొత్తానికి ఎంత ఫాస్ట్గా సారీ కట్టుకుంటామో ఫంక్షన్ అయిపోయాక వచ్చేసి ఇంకా అంతే ఫాస్ట్గా ఇంకా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. రొటీనే అయినా సరే నైటీలో ఉన్నంత కంఫర్ట్ ఇంకెక్కడ ఉండదు, ఏ శారీలో కూడా ఉండదు. సో ఇంకా ఈ కంఫర్ట్ తాగిపోతుందా, ఆయిల్ అది అప్లై చేసుకొని మేకప్ అది రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఫ్రీ ఇంకా ఫేస్ని కూడా ఫ్రెష్ చేసేసుకోవాలన్నమాట. మనం ఫ్రీ అయిపోతే సరిపోదు, ఫేస్ కూడా కెమికల్ ఫ్రీ అవ్వాలి. సో ఫేస్ పైన ఉన్న కెమికల్స్ మేకప్ అంతా కూడా రిమూవ్ చేసేసిన తర్వాతే మనం ఇంకా ఫ్రెష్ అయినట్టు అనమాట. సో ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గాయ్స్.